ఓటు పండుగ కోసం నగరవాసులు పల్లెబాట పడుతున్నారు. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. శని ఆదివారాలు సెలవు కావడంతో ఈ సాయంత్రం నుండే నగరవాసులు గ్రామాలకు తరలి వెడుతున్నారు. ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ సర్వీసుల్ని నడుపుతున్నాయి. రెగ్యులర్ బస్సులు కాకుండా 2500 అదనపు సర్వీసులు నడుపుతోంది టీఎస్ఆర్టీసీ. ఆంధ్రప్రదేశ్ కు అదనపు సర్వీసులు నడుస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే రోజుకు 50 సర్వీసుల్ని అదనంగా నడుపుతోంది. సో మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి కిరణ్. మొత్తం మీద రైల్వే సర్వీసులు కానీ బస్సు సర్వీసులను కానీ సంఖ్యను పెంచారు. ఎవరైతే ఓటు వేయడానికి వెళుతున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీనికి సంబంధించి అప్డేట్స్. కృప, ఇప్పుడు సోమవారం నుంచి కూడా పోలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ నగరవాసులంతా సొంతూళ్లలో ఓటుకు వినియోగించుకునేందుకు బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుస సెలవులు రావడంతో కూడా ఈరోజు సాయంత్రం నుంచే పల్లెకి పయనమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ఈసారి ఎప్పుడు లేని విధంగా 5 ఏళ్లకోసారి జరిగే సార్వత్రిక ఎన్నికల సమరం నేపథ్యంలో కూడా ఈసారి అటు హైదరాబాద్లో ఉండే వివిధ ప్రాంతాలకు సంబంధించి, ముఖ్యంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించినతో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారంతా కూడా తరలి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత సోమవారం పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా పోలింగ్ జరగబోతుంది. కానీ ఏపీలో ఇటు అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు ఒకటేసారి రావడంతో కూడా ప్రస్తుతానికైతే అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో కూడా హైదరాబాద్లో సెటిలర్స్ వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడ వివిధ పనుల కోసం వస్తుంటారు, ఇక్కడే ఉంటారు. కాబట్టి వారంతా ఓటుకు వినియోగించుకునేందుకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక టీఎస్ఆర్టీసీ పండుగ వేళల్లో ప్రత్యేక ఏర్పాటు చేసి ఈసారి కూడా అంతే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సాధారణ సర్వీసులతో పాటు ఈసారి 2500 పైగా బస్సులను ఏర్పాటు చేసింది. కేవలం ఏపీలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా వెళ్లేందుకు మహాత్మా గాంధీ బస్ స్టేషన్తో పాటు ఎల్బీ నగర్, ఉప్పల్తో పాటు ఆరంగడ్డు ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా సుమారుగా 1500 సర్వీసులను కూడా నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు సాయంత్రం నుంచి కూడా నగరవాసులంతా ఓటుకు వినియోగించుకునేందుకు అటు సొంతూళ్లకు వెళ్లే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. కృప, కిరణ్, టికెట్ ధరల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? ప్రస్తుతానికైతే టీఎస్ఆర్టీసీ సాధారణ ఛార్జీలతో కూడా నడుపుతుంది. ఎందుకంటే పండుగ వేళల్లో కూడా సాధారణ ఛార్జీలతో నడుపుతుంది. కానీ ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ప్రైవేట్ కార్లకు సంబంధించి కూడా ఇష్టారాజ్యంగా వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ నుంచి ఇటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఒక్కొక్క నుంచి కూడా ఒక్కొక్క వ్యక్తి వద్ద నుంచి 4000 నుంచి 5000 కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. కానీ టీఎస్ఆర్టీసీ మాత్రం సాధారణ ఛార్జ్, ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా పండుగ సందర్భంలో ఇటు తెలంగాణ ప్రాంతంతో పాటు వివిధ ప్రాంతాలకి, ముఖ్యంగా ఏపీకి వెళ్లే వాసుల కోసం కూడా సాధారణ ఛార్జీలతోనే కూడా బస్సులు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఓటుకు వినియోగించేందుకు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి, ముఖ్యంగా కోస్తాంధ్ర నుంచి మొదలు పెడితే ఇటు శ్రీకాకుళం వరకు, ఇటు రాయలసీమ నుంచి వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో కూడా నివాసం ఉంటారు. కాబట్టి ఈసారి పెద్ద సంఖ్యలో ఓటుకు వినియోగించుకునేందుకు వాళ్ళ స్వస్థలాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి టీఎస్ఆర్టీసీ సాధారణ ఛార్జెస్తో కూడా బస్సులు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కూడా ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రాబోతుంది. ఇక వీటితో పాటు దక్షిణ మధ్య రైల్వే కూడా ఈసారి రెగ్యులర్గా నడిచే 300 రైళ్లతో పాటు కూడా 50 అదనపు రైళ్లు ప్రతిరోజు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 5 రోజుల పాటు కూడా ఇటు కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా, ఏపీ కాకుండా కూడా నార్త్కు వెళ్లే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాటికి కూడా సర్వీస్ నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టీఎస్ఆర్టీసీ మాత్రం ఏపీకి వెళ్లే వాటి సర్వీసుల మీద ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల నేపథ్యంలో పోల్చుకుంటే ఈసారి కూడా కొంత అదనపు సర్వీసులు నడపాలని కూడా యోచించిన నేపథ్యంలో కేవలం మహాత్మా గాంధీ బస్ స్టేషన్తో పాటు ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరంగడ్ చౌరస్తా నుంచి కూడా కొంత 1000కి పైగా బస్సులు నడిపే ఆలోచన కనిపిస్తుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి, ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో రేపు, ఎల్లుండి వరుస సెలవులు రావడంతో కూడా నగరవాసులంతా ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఆదివారం సాయంత్రం వరకు సొంత ఊర్లకి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 రోజుల పాటు రోజుకి 500కి తక్కువ కాకుండా సర్వీసులు నడిపేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దక్షిణ మధ్య రైల్వే కూడా వివిధ రైల్వే స్టేషన్ల నుంచి సికింద్రాబాద్, నాంపల్లితో పాటు లింగంపల్లి ప్రాంతాల నుంచి కూడా స్పెషల్గా 50 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు ఎల్బీ నగర్ వద్ద నేనున్నాను, చూసుకోవచ్చు కొద్దిసేపటి నుంచి కూడా కొంత రద్దీ కనిపిస్తుంది. సాధారణ రోజుల్లో కూడా కొంత
తక్కువ క్రౌడ్ ఉంటుంది. కానీ ఈ రోజు అయితే కొంత అనూహ్యమైన క్రౌడ్ కనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా కొంత వరుసలు ఉన్న నేపథ్యంలో నగరవాసులంతా కొంత రద్దీ వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ముందస్తుగా ప్లాన్ చేసుకున్న నగరవాసులంతా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక టెక్కిలితో పాటు వివిధ వర్గాల్లో పనిచేసే వారు కూడా సాయంత్రం లోపల కూడా ఇక్కడ నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి కోసం కూడా ప్రత్యేక సర్వీస్ ఏర్పాటు చేసింది. ఇక రిజర్వేషన్ తో పాటు అన్రిజర్వ్ సర్వీసులు కూడా ప్రస్తుతానికైతే టీఎస్ఆర్టీసీ నడుపుతుంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి టీఎస్ఆర్టీసీ ఏపీకి కొంత అదనపు సర్వీసులు నడుపుతుంది. అక్కడి నుంచి కూడా ఎక్కువ సర్వీసులు కావాలని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే టీఎస్ఆర్టీసీ కూడా 1500 పైగా బస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. కృప రైట్ కిరణ్, పోలింగ్ డే 13 అంటే వచ్చే సోమవారం. సో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందాలంటే, లేకపోతే అందకపోతే ప్రశ్నించాలి అంటే అర్హత సంపాదించాలి. ఆ అర్హతే ఓటు. సో ఓటు వేద్దాం, భవిష్యత్తు నిర్ణయించుకుందాం.